అహోబిలంలో మనం దిగువ అహోబిలంలో ఉన్నాం. లక్ష్మి ఒకటి లక్ష్మి, ఆ తర్వాత దాక్షాయణి, లక్ష్మి స్పీడ్, సరస్వతి, సరస్వతం హనుమాన్, హనుమాన్ భైరవుడు యదుదాన, యదుదాన దుర్గా, దుర్గమ్మ బుద్ధ, బుద్ధ కల్కి, కల్కి కృష్ణ, కృష్ణ బలరామ, బలరాముడు భార్గవరామ, భార్గవరాముడు అంటే భార్గవరాముడు అంటే పరశురాముడితో సమానం. ఎస్ రామ, రామ వామన, వామనం నరసింహ, నరసింహ అంటే అన్నిటికీ వర్తించే నరసింహ. వరహ, వరహ కూర్మ, కూర్మం మత్స్యమూర్తి, మత్స్యమూర్తి అంటే శాప అవతారంలో విసర్పిణి, విసర్పిణి భక్తి, భక్తిని రాధస, రాధస వరియాస, వరియాస వైశ్వానర, వైశ్వరన్న అజరాప్రభు, అజిలాప్రభు సహూజ, సరోజ జాతవేదస, సహజవేదత అగ్ని, అగ్ని భాస్కర, భాస్కర్ ఆర్క, ఆర్క సవిత, సవిత ఆదిత్య. ఆదిత్య. ఓకే అయ్యగారు, మీ పేరు? శ్రీనివాస శర్మ. ఆ. మేము ఇక్కడ నాయన సేవకులము. ఉమ్, మేము మామూలుగా 26 సంవత్సరాలు అయింది ఇక్కడ కాబట్టి ఉమ్, స్వామి కైకర్యాలన్నీ ఉమ్, 26 సంవత్సరాలు. నాయన ఇక్కడ 1980లో యోగానంద నరసింహస్వామి జీర్ణోద్ధానం చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టారు. స్వామి గోశాల ఉంది ఇక్కడ. 1995 డిసెంబర్ 5వ తేదీ నాయన గారు సమాధి అయ్యారు. దత్త జయంతి రోజు ఆ రోజు నుండి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం డిసెంబర్లో నాయనగారి ఆరాధన జరుగుతుంది. నాయన తపస్సు చేసింది గరుడాద్రి క్షేత్రం అని ఉంది. అక్కడ నాయన 5 ఏళ్ళు తపస్సు చేశారు. తపస్సు చేసినాక నరసింహస్వామి ప్రత్యక్షమై ఏం కావాలి నరుడా అంటే, వచ్చే భక్తునికి అన్నదాన సౌకర్యం లేదు అహోబిల క్షేత్రం అని చెప్పి ఆ స్వామి అనుగ్రహం పొంది ఇక్కడ యోగానంద నరసింహస్వామి శిథిరావస్థలో ఉండేది తీసుకొని దాన్ని జీర్ణోద్ధానం చేసి ఇక్కడ 1980లో అన్నదానం కట్టారు. 86లో మనకి వాళ్ళకి విరుద్ధం అని చెప్పి వేరే బాల యోగానంద నరసింహస్వామిని 1986లో ఒకే రోజులో బాల యోగానంద నరసింహస్వామి ప్రతిష్ట జరిగింది. అయితే ఇక్కడ స్వామివారికి అక్కడ జ్యోతి క్షేత్రంలో డిసెంబర్లో ఆరాధన ఉంటుంది. అది గురు పౌర్ణమి 2 కార్యక్రమాలు బాగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎగువ అహోబిలంలో ఇప్పుడు ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయి? ఎగువ అహోబిలంలో ప్రతి సంవత్సరము కొత్తగా ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. మనకి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయో నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలని కొత్తగా పెట్టారు. ఇప్పుడు అదే కైకారాలు పైన జరుగుతూ ఉన్నాయి. రోజు సూర్యప్రభ, చంద్రప్రభ, అంశవాహనం, కళ్యాణోత్సవం, గరుడ సేవ. రేపు ఎల్లుండి శనివారం గరుడ సేవ ఉంటుంది. ఆదివారం కళ్యాణోత్సవం, 21 స్వాతి నరసింహ జన్మ నక్షత్రం. అయితే ఇక్కడ పైన ఎగువ అహోబిలంలో ఇక్కడ ఒకటి చెప్తారు, ఓబులేశ్వరుడు గ్రామాలకు వెళ్ళి తిరుగుతా అంటారు. అది ఎంతవరకు? మన జనవరి 15వ తేదీ సంక్రాంతి జనవరి 15వ తేదీ సంక్రమణ కనుమ రోజు బయలుదేరుతాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇది కృతాయుగం నుంచి స్వామి కైకర్యాలు ఉన్నాయంట. శాస్త్ర ప్రకారం ఉంది. ఇక్కడ ఒక విలేజ్లో ప్రతి ఒక్క విలేజ్లో 50 తెలుపులు 60 తెలుపులు అనేవి ఉంటాయి. ఒక్కో తెలుపు మీద కొలువు తెరుకుంటూ మన మ్యారేజ్ చేసుకుంటే ఏ విధంగా మనము కళ్యాణ పేపర్ ఇస్తామో అదేవిధంగా స్వామి పిలిచేదానికి పోతారని ఒక భక్తుల విశేషకాలు అవి. ప్రతి ఒక్క ఊరికి పోతారు. 41 విలేజ్లు దర్శనం చేసి ఫిబ్రవరి నెలలో 5వ తేదీ మళ్ళీ అహోబిల క్షేత్రం చేస్తారనమాట. ఫిబ్రవరి లాస్ట్ కంటాక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి జరుగుతాయి. అయితే ఈ ఓబులేశునికి కాశీనాయనకు ఉన్న సంబంధం ఏందండి? ఓబులేశ్వర స్వామి అంటే ఈయన మహాపవిత్రమైన గరుడాద్రి క్షేత్రం అని, గరుడాచలం అని ఒకటే పర్వతం. ఇది తిరుమల నుండి శ్రీశైలం వరకు ఒకటే పర్వతం. తిరుమల శేషాచలం పర్వతము అంటారు. ఒకే తల వచ్చేసి తిరుమల, 2 నడుమ వచ్చేసి నరసింహుడు, తోక వచ్చేసి శ్రీశైల మల్లికార్జునుడని శాస్త్రబద్ధం ఇది. కానీ నడుమలో వచ్చేసి స్వామి ఇక్కడ ఒక 15 ఏళ్ళు, ఒక 11 సంవత్సరాలు దీక్ష చేశాడనమాట. దీక్ష చేస్తే కఠోరమైన దీక్షను స్వామివారు ఆశీర్వదించి స్వామివారిని ఆశీర్వదించాను కానీ ఏం నాయనా నీ కోరిక అని అడిగితే, వచ్చే భక్తునికి క్షేత్రంలో అహోబిల క్షేత్రంలో అన్నదానం లేదు, అదొక్కటి ప్రసాదించమని అడిగాడు నరసింహస్వామి.
అప్పటి నుంచి నరసింహస్వామికి ఆయనకు కొద్దిగా లింకులు ఉన్నాయన్నమాట. ఈ అవధూత అంటే దైవాజ్ఞము పొందిన వాడిని అవధూత అని అంటారు. దీన్ని అన్నదానం పెట్టుకుంటే ఫస్ట్ దీన్ని జీర్ణోద్ధారంలో జొన్న సంగటి రొట్టెలు అనుభవించేవాడు, ప్రతి భక్తునికి ఇచ్చేవాడు స్వామి. రాను రాను విపరీతమై ఇప్పుడు సహకారం ఎక్కువై అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క భక్తుడికి విశేషంగా డైలీ లేదంటే 500 మంది భోంచేస్తారు. ఒక శనివారం వచ్చేసి దాదాపు 1000 మంది భోజనాలు ఉంటాయి. ఈ టైం అనేది లేదు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 10, 11, 1 గంట అయినా పెడుతుంటారు స్వామివారు. ఒకవేళ వాళ్ళు వంట వాళ్ళు పండుకున్నా కూడా మనమే పెట్టుకుని తినచ్చు. అన్న కార్యక్రమం బాగా భారీగా ఉంది ఇక్కడ స్వామి. అన్నపూర్ణేశ్వరి భూమిలో ఉండేది తీపిచ్చి జ్యోతి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశాడు. కాశీలో ఒకటి, జ్యోతి క్షేత్రంలో ఒకటే ఉండేది వెలిసిన అన్నపూర్ణేశ్వరి. ప్రతి నిత్యం కైకర్యాలు జరుగుతూ ఉంటాయి స్వామికి. భక్తాదులు ఆ అన్నపూర్ణేశ్వరం ముందే ఈయన సమాధి ఉంది. అక్కడ ఒకటి ఓంకార క్షేత్రం, 2 మంచాలకట్ట గడివేముల దగ్గర కర్నూలు వైరుంటాం, 3 కలగొట్ల గాయత్రి అమ్మవారిని ప్రతిష్ఠ చేసినాడు, అది ఒక ఆశ్రమం. సీతారామపురం అవుకు మండలం, అది ఒక జీర్ణోద్ధం చేశాడు. యోగానంద, గరుడాద్రి, జ్యోతి క్షేత్రం, గతేశ్వరం, లింగమాయ కొండ, లింగాల్దొన, ఇవన్నీ అక్క దేవతలు కడప దగ్గర ఇవన్నీ జీర్ణోద్ధం చేసి స్వామి ప్రతి నిత్యం అన్నదానం జరిగే కార్యక్రమాలు ఇక్కడ 8 క్షేత్రాలు. ఓంకారేశ్వరంలో కూడా, ఓంకారేశ్వరంలో మన ఆంధ్రప్రదేశ్ లోనే లేదు అన్నదానం. ఆ విధంగా ఓంకారేశ్వరంలో పైన కొండ పైన దాని వెంకటేశ్వర స్వామిని, అక్కడి నుంచి వీరభోగ వసంతరాయ స్వామిని ప్రతిష్ఠ చేశారు కొండపైన. సరే స్వామి, ఇంత మంచి స్వామివారి గురించి, ఎందుకంటే తెలంగాణలో ఈ స్వామివారి గురించి ఎక్కువగా తెలియదు. మేము వచ్చింది హైదరాబాద్ నుంచి పార్థమిస్ ద్వారా, మంచిగా విశదీకరించారు. మీ సలహాలు ఏమైనా ఉంటే ఎవరన్నా అడిగితే ఒకసారి. మేము స్వామివారి ఆధీనంలో లేము, మధ్యలో వచ్చిన వాళ్ళం మేము. మాకు విలేజ్ ఉండే ఇక్కడ, ఆ విలేజ్ వాళ్ళే వచ్చి డెవలప్మెంట్ చేశారు ఇక్కడ. ఫస్ట్లో 1980, 79, 70, 80లో భక్తాదులు వచ్చి ఇక్కడ చేశారన్నమాట. ఆకుల గంగమ్మ అని ఆమె ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళ భక్తులకంతా అన్నదానం పెట్టింది. ఆమె ఆకులు అమ్ముకొని జీవించేవారు తల్లి. ఆమె ఏం చేసిందంటే ఆ ఇల్లు ఆస్తిని అంతా నాయనకు రాసిచ్చింది. ఇప్పుడు కూడా ఆ నంద్యాల జిల్లా కల్పనా సెంటర్లో రామాలయం వెనుక పక్క ఉంది. ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చు. ప్రతి నిత్యదానం అన్నదానం జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా, సిటీలో, టౌన్లో. సరే స్వామి, మీరు కావలితో చేస్తున్నారు, మళ్ళీ ఎట్లా జరుగుతుంది అని అడిగినారు వాళ్ళని. అడిగితే ఇది వైకుంఠం అవుతుందన్న. ఇప్పుడు రూములు కట్టి దేవాలయం కట్టి ప్రతి నిత్య అన్నదానం జరుగుతుంది. మీకు వెళ్ళేటప్పుడు చూడచ్చు, వైభవంగా ఒక వేప చెట్టు కింద పటం పెట్టినారంటే వాళ్ళు. గుడి కాదు, ఏం కాదు. కాలబుగ్గ మన పోయే రూట్లో కర్నూలు శివాలయం నేను చూపిస్తాను సార్. కాశీరెడ్డి నాయన ఆశ్రమం అని రోడ్డు మీదకే. కాశీశ్వర కాశీనారాయణ అనుగ్రహ వస్తాయి పోలాడుతా స్వామి, పొంది నీకే వచ్చేది. ఆనంద సద్గురు కాశీనాయనకి జై జై. ఇది మటుకు మీరు ఖచ్చితంగా స్వామి అడుగున పెట్టండి. అదే అర్చించొద్దు అంతా, ఏం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సచ్చిదానంద సద్గురు కాశీనాయనకి. ఆ స్వామికి మీరిద్దరు తీసుకోండి సార్. అది నాది స్వామి, తర్వాత అల్లకైనా కట్టుకుంది. కాశీనాయనకి జై, అన్నపూర్ణేశ్వరికి సద్గురు కాశీనాయనకి జై, అన్నపూర్ణేశ్వరికి జై, జ్యోతి నివాసునికి జై. అట్లా పెట్టుకోండి. అందరూ వసూలు చేసిన దాంట్లో కొద్దిగా కలుపుకోండి. ఆ చింతలు స్వామి అడుగున కొద్దిగా వేయండి. అంతా భగవంతుడు చూసుకుంటాడు. మిగిలిన సంగతి మనం ఏం చేయలేదు.
అంతా ఆయనదే స్వామి. ఎక్కడైనా వృద్ధి చెందింది, బ్రహ్మాండంగా వైభవం ఉంది. కాశీరెడ్డి అంటే మహాయోగి. కంపల్సరీ మీకు బ్రహ్మాండంగా వైభవం జరుగుతుంది. స్వామి ఎదుట చెప్తున్నా. మళ్ళీ సచ్చిదానంద సద్గురు కాశీనాయనకి జై. జై. ఆరోగ్య సకల కాలే. గురు కృపా కటాక్ష సిద్ధిరస్తు. సకల కార్యసిద్ధి అనుకూలాభివృద్ధి. అన్నపూర్ణేశ్వరి సకల కార్యసిద్ధి అనుకూలాభివృద్ధి. సద్గురు కృపా కటాక్ష సిద్ధిరస్తు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.